గ్రేట్ సర్వీస్ నువ్వు చేసింది. అది అంటే ఇలాంటివన్నీ మీరు రాస్తారు, ఓకే గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ అని అనడం కాకుండా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను బేసిక్ ఎంతో కొంత నాకు ఏర్పాటు చేయగలను అడిగేది ఆన్లైన్లో. డెఫినెట్గా మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒక అరగంట గంట దొరుకుతుంది. సో రోజుకి వారానికి 4 గంటలు వెచ్చించినా సరే ఒక సర్టన్ క్వాలిటేటివ్ టైంలో వీటి గురించి బేసిక్గా మనం జ్ఞానం సంపాదించవచ్చు. అది ఎంత ఇన్ఫర్మేషన్ ఉందండి ఈ బుక్లో, అంత ఇంత కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని స్టడీ చేసి వీలైతే ఇది సత్యం అవునో కాదా అనే డిబేట్లు పెట్టుకోవాలని నా ఉద్దేశం. అలాంటి పెట్టుకోవడం ద్వారా ఈ పుస్తకాన్ని మనం దీన్ని చర్న్ చేసేవాడు అవుతాము. దీని మీద చర్చలు జరగాలి అనుకుంటున్నాను. అండ్ మన విక్రమ్ తను చేసిన ఈ ప్రయత్నానికి ఇందులో మా సత్యం ఉంది అంటే కనుక రియల్గా ఈ నీడ్స్ ఆల్ ద బ్లెస్సింగ్స్, ఆల్ కుడోస్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్లో దీని మీద పబ్లిక్ ఫోరంలో నేను మాట్లాడే అవకాశం కూడా తీసుకుంటాను. దీని గురించి మాట్లాడాలి అంటే దీని మీద అవగాహన నాకు రావాలి. బుక్ మన ఫ్రెండ్ విక్రము రాశాడు, చేశాడు, మంచి రీసెర్చ్ చేశాడు, వెరీ గుడ్ అంటాం కాదు. ఇది ఎడ్యుకేటివ్గా భావితరాలకి నేటి యువత ముఖ్యంగా మన గొప్పగా మన సనాతన ధర్మాలు కానీ మన వేదాలు కానివ్వండి, మన హిందూయిజం అనేది ఎంత వైడ్గా స్ప్రెడ్ అయింది అనే విషయం ఖచ్చితంగా తెలియాలి. అండ్ దీనికి ఎంతో కొంత నా వంతు ప్రయత్నంగా భవిష్యత్తులో నేను పూనుకుంటాను, నేను చేస్తాను. అండ్ నువ్వు చేసింది ఇది కేవలం ఆరంభం మాత్రమే. దీని పర్యవసానం నీ లక్ష్యం నాకు తెలుసు. వేదిక్ యూనివర్సిటీస్ పెట్టాలని ఇండియా పరంగా. అండ్ ఆ స్థాయికి ఆల్రెడీ నువ్వు జనరల్ అకాడమిక్లో ఉన్నావు. అలాగే సాంస్క్రిట్ సంబంధించింది, వేదాలకు సంబంధించినటువంటి వీటిలో కూడా నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి. మన సనాతన ధర్మాలను తీసుకువెళ్ళాలి. మన ప్రాశస్త్యం గురించి, మన గొప్పతనం గురించి 10 మందికి తెలియచేయాలి. అండ్ డెఫినెట్లీ బయట దేశపు పెద్ద పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ ఖచ్చితంగా దీని మీద దృష్టి సారిస్తారు. వాళ్ళ యూనివర్సిటీస్లో కూడా దీన్ని వాళ్ళు ప్రవేశపెట్టేలాగా ప్రయత్నం చేస్తారు. ఇది నీకు ఎనలేని గర్వాన్ని, కీర్తిని తీసుకొస్తుంది. గుడ్ లక్.